హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరూ చూస్తున్నారు కదా, మన ముందు బొజ్జ గణపయ్య ఉన్నాడు. మనందరికీ ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా ఆశీస్సులు ఇవ్వడానికి స్వామివారు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మీ అందరి ముందు చక్కని విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, ఇవేంటో ఒక్కసారి గుర్తుపెట్టారా? ఇవన్నీ కూడా క్లే ఐడల్స్, అనగా మట్టి విగ్రహాలు. మనందరం చూస్తుంటాం కదా, ఈ వినాయక చవితి సందర్భంగా మండపాల్లో రంగురంగుల విగ్రహాలు అనేవి కనిపిస్తుంటాయి. అవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవి. వాటి వల్ల మనకి నిమజ్జనం తర్వాత చెరువుల్లో, సరస్సుల్లో పొల్యూషన్ పెరిగి అనారోగ్య సమస్యలు అనేవి వస్తుంటాయి. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి విగ్రహాలు మాత్రము స్వచ్ఛమైనటువంటి మట్టితో చేయబడ్డాయి. చూడండి, మన యొక్క వినాయక స్వామి ఎంత చక్కగా కొలువుతీరి ఉన్నారో మనందరికీ ఆశీస్సులు ఇవ్వడానికి. మరి ఇవన్నీ కూడా కలకత్తాలో తయారై ఉంటాయి. ఆ కలకత్తా నుంచి వివిధ రాష్ట్రాలకి దిగుమతి చేసుకొని మనకి వాటిని జస్ట్ 1-2 కలర్స్ మాత్రమే వినియోగించి అమ్మటం జరుగుతుంటుంది. మరి మనమందరం కూడా పర్యావరణాన్ని కాపాడాలి అంటే మనవంతుగా తెలుసు కదా, మరి ఈ యొక్క మట్టి విగ్రహాలని మనం ప్రోత్సహించాలి. ఈ విగ్రహాలు మీరు చిన్న సైజు నుంచి 7-8 అడుగుల వరకు కూడా లభిస్తున్నాయి. ఇక్కడ కేవలం 2-3 రంగులు మాత్రమే వినియోగించడం జరుగుతుంది. మనకి ఇవన్నీ కూడా జస్ట్ 150-200 నుంచి స్టార్ట్ అయ్యి వేల రూపాయల్లో ఉంటాయి. మీరు ఇంట్లో పెట్టుకోవాలంటే చిన్న విగ్రహాలు, అదేవిధంగా మండపాలకై పెద్ద పెద్ద విగ్రహాలు. ఇక్కడ ఇంకా వీటికి రంగులు వేయలేదు, కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, చిన్న చిన్న విగ్రహాలు అనేటువంటివి. ఇవి ధర కూడా చాలా మనకు అందుబాటులోనే ఉంటుంది. ఆల్రెడీ పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి కానీ అయిపోయాయి. ఇక్కడ ఫ్రెండ్స్ చూసారా, వాళ్ళు ఎంత సేఫ్గా అట్ట డబ్బాల్లో పెట్టేసి వాటిని గడ్డిలో పెట్టేసి మనకి దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ విగ్రహాన్ని చూసినట్లయితే దాదాపు ఒక 2 అడుగులు ఉంటుంది, 2 అడుగులు 2.5 అడుగులు. ఇది వచ్చేసి మనకి దాదాపు 3000 రూపీస్ వరకు ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చిన్న చిన్న వినాయక విగ్రహాలు చూడండి, ఇంకా వీటికి కలర్స్ వేయలేదు, వీటిని అలా రెడీగా కలర్స్ కోసం పెట్టారు. మనందరం కూడా పర్యావరణాన్ని కాపాడాలంటే మన వంతుగా మట్టి విగ్రహాలు ప్రోత్సహిస్తాం. చూడండి, భక్తులు ఎంత చక్కగా ఉంటున్నారు. మీరు మాత్రం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరి పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పేసి మీరు మట్టి విగ్రహాలు అనేవి కొనండి. అలా అయినట్లయితే మనకి స్వామివారి ఆశీస్సులు ఎంతో చక్కగా